హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్ వొకాబులరీ టాప్ 100 గురించి ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో ఓన్లీ డెప్త్ కంటెంట్ మీదనే ఫోకస్ చేస్తుంది. అంటే మీకు ఎగ్జామ్లో మార్కులొచ్చే పాయింట్లు విత్ మెమరీ హింట్స్ ఉంటాయి. ఆల్సో ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విత్ మెమరీ హింట్స్ కావాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా మన స్కై అకాడమీ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ల కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. చలో ఇక సోది లేకుండా టాపిక్లోకి వెళ్దాం. మొదటి వర్డ్ చూడండి, అబ్రివియేట్. ఇదొక వర్బ్. దీని మీనింగ్ ఏందంటే టు షార్టెన్ లేదా ఏదైనా పెద్ద విషయాన్ని చిల్లగా చేయడం. దీని మెమరీ ట్రిక్ ఏందంటే సౌండ్స్ లైక్ అబ్బా ఇది మరీ పెద్దగుంది. ఇమాజిన్ చేసుకోండి, మీరొక బట్టల షాప్కు పోయిండ్రు. అక్కడొక మస్ట్ కలర్ డ్రెస్ చూసిండ్రు, కానీ అది మీకు మోకాళ్ల దాకా వస్తోంది. అప్పుడు మీరేమంటారు? అబ్బా ఇది మరీ పెద్దగుంది గదా, నా సైజుకు తగ్గట్టు కొంచెం షార్ట్ అంటే షార్టెన్ చేయండి అని అడుగుతారు గదా. గట్లనే పెద్ద వర్డ్స్ని తగ్గించడాన్ని అబ్రివియేట్ అంటారు. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని యుఎస్ఏ అంటాం. అంటే మనం దాన్ని అబ్రివియేట్ చేసినమన్నమాట. టైమ్ ఈజ్ మనీ. టైం సేవ్ చేయాలంటే మనం వర్డ్స్ని అబ్రివియేట్ చేయాల్సిందే. సెకండ్ వర్డ్ అబ్డికేట్. దీనర్థం టు గివ్ అప్ లేదా రినౌన్స్. అంటే ఒక బాధ్యతను గాని పదవిని గాని వదులుకోవడం. దీని సినోనిమ్ అబాండన్. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే కేట్ అంటే కత్రీనా కైఫ్ని గుర్తుపెట్టుకోండి. మన కత్రీనా కైఫ్ పాత రిలేషన్షిప్స్ అన్నీ వదిలేసి విక్కీ కౌశల్ని పెళ్లి చేసుకుంది గదా. ఆమె ఆ పాత బంధాన్ని అబ్డికేట్ చేసింది. రాజులు తమ రాజ్యాన్ని వదులుకున్నప్పుడు కూడా ఈ వర్డ్ వాడతాం. ఉదాహరణకి ద కింగ్ అబ్డికేటెడ్ ద థ్రోన్ అంటే రాజు తన సింహాసనాన్ని వదులుకున్నాడు అని అర్థం. అంటే ఏదైనా మస్తు హోదా ఉన్నదాన్ని మనమే స్వచ్ఛందంగా వదులుకుంటే అది అబ్డికేట్. మిత్రులారా, ప్రిపరేషన్ అంటే కేవలం పుస్తకాలు ముందేసుకొని చదవడం కాదు. అసలు మ్యాటర్ ఏందంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆ ఆప్షన్లు చూస్తే మనకు సరైన ఆన్సర్ గుర్తొస్తుందా లేదా అనేది ముఖ్యం. చాలామంది గంటల తరబడి చదువుతారు, కానీ ఎగ్జామ్ పేపర్ చూడగానే అయ్యో ఇది ఎక్కడో చదివినట్టుందే అని కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తులేక గిలగిల కొట్టుకోవడం కంటే తెలివిగా మెమరీ ట్రిక్స్తో చదవడం ముఖ్యం. అందుకే మీకొక మంచి ట్యూటర్ కావాలి. కేవలం లెసన్ చెప్పేవాడు కాదు, ఆ లెసన్ మీ మెదడ్లో ముద్రపడేనా చేసే ట్యూటర్ కావాలి. మన స్కై అకాడమీ యాప్లో కోర్సులు మీ సిలబస్కి తగ్గట్టు పక్కా ప్లానింగ్తో డిజైన్ చేశాం. ఇక్కడ మేము 4 రకాల పీడిఎఫ్లిస్తాం: మైండ్ మ్యాప్ పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్, సమ్మరీ టేబుల్ మరియు స్పెషల్ మెమరీ హింట్ మెటీరియల్స్. ఒకసారి ఆలోచించండి, ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాత వీడియోలు చూస్తారా, లేక ప్రతిరోజూ అప్డేటెడ్ కంటెంట్తో మెమరీ హింట్స్ ఇచ్చే లైవ్ రికార్డెడ్ వీడియోలు కావాలా? చాయిస్ మీదే. ఇప్పుడే ప్లేస్టోర్లో స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేయండి లేదా కింద ఉన్న లింక్ నొక్కండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అబెటర్. ఇదొక నౌన్. దీని అర్థం పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటే తప్పు చేయడంలో తోడయ్యేవాడు. దీని సినోనిమ్ అకంప్లిస్. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే ఇట్స్ బెటర్. అరే బాబూ, నువ్వు చేసిన తప్పును పోలీసుల దగ్గర ఒప్పుకోవడం కన్ఫెస్ నీకు బెటర్, మేలు. ఎందుకంటే నీ దోస్తు అకంప్లిస్ ఆల్రెడీ పోలీసులకు దొరికిపోయి నీమీద కంప్లైంట్ ఇచ్చిండు. సో తప్పులో తోడయ్యేవాడిని లేదా ప్రోత్సహించేవాడిని అబెటర్ అంటారు. సినిమా చూస్తుంటే విలన్కి ఒక దోస్తుంటాడు గదా, వాడే అబెటర్. ఇక అబిలిటీ. ఇదొక నౌన్. దీని అర్థం సామర్థ్యం, కెపాసిటీ లేదా స్కిల్. దీనికి స్పెషల్ ట్రిక్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం రోజూ వాడే పదమే. ఇది నీ ఎబిలిటీ ఏందో ఎగ్జామ్లో చూపించు అంటాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషల్ కెపాసిటీ ఖచ్చితంగా ఉంటది. నీ కెపాసిటీని నమ్ముకుంటేనే సక్సెస్ వస్తది. సో ఎబిలిటీ అంటే నీకున్న పవర్ లేదా సామర్థ్యం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అబ్లేజ్. ఇదొక యాడ్జెక్టివ్. దీని అర్థం బర్నింగ్ ఫియర్స్లీ లేదా మండుతున్నా అని అర్థం. దీని సినోనిమ్ ఫ్యూరియస్. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే బ్లేజ్ అంటేనే మంట. ఎవరైనా మస్తు కోపంగా ఉన్నప్పుడు అగ్నిలా మండిపోతున్నాడు అంటాం గదా. సో అబ్లేజ్ అంటే మంటలా మండడం లేదా బాగా కోపంగా ఉండడమని గుర్తుపెట్టుకోండి. ద హోల్ ఫారెస్ట్ వాజ్ అబ్లేజ్ అంటే అడలి మొత్తం తగలబడుతుంది అని అర్థం. ఇక అబ్లూషన్. ఇదొక నౌన్. దీని అర్థం వాషింగ్ వన్ సెల్ఫ్ లేదా శుభ్రం చేసుకోవడం. ముఖ్యంగా ఏదైనా పూజ చేసే ముందు చేసే స్నానం. దీని సినోనిమ్ వాషింగ్. దీని ట్రిక్ మస్తు ఫన్నీగా ఉంటది. అబ్ లోషన్ అంటే మనం స్నానం చేసినంకనే కదా ఒంటికి లోషన్ రాసుకుంటాం. సో లోషన్ రాసుకునే ముందు చేసేదే అబ్లూషన్. గుర్తుపెట్టుకోండి, లోషన్ ఎప్పుడు రాస్తాం? స్నానం చేసినాక. సో అబ్లూషన్ అంటే వాషింగ్ లేదా బాతింగ్ అని గ్యారంటీగా గుర్తుంటుంది. గైస్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మన 1-to-1 మెంటర్షిప్ గురించి చెప్పాలి. ఇది మీరు బయట చూసే మామూలు మెంటర్షిప్ లాంటిది కాదు. చాలా చోట్ల మెంటర్షిప్ అంటే ఒక షెడ్యూల్ ఇచ్చి వదిలేస్తారు.
కానీ మా దగ్గర డిసిప్లిన్ మీట్స్ డైరెక్షన్. పొద్దున్నే మీకొక క్వశ్చన్, ఒక మోటివేషన్ మెసేజ్ పంపి నిద్రలేపుతాం. ఆ రోజు మీరు ఏ ఏ టాపిక్స్ చదవాలో స్పెషల్ టైం టేబుల్ ఇస్తాం. మధ్యాహ్నం సడన్గా గ్రూప్లో లేదా పర్సనల్గా ప్రశ్నలు వేసి మీరు చదువుతున్నారో లేదో చెక్ చేస్తాం. ఇక సాయంత్రమైతే నేరుగా ఓరల్ టెస్ట్స్ అంటే డైలీ వైమా తీసుకొని మీ కాన్సెప్ట్ క్లారిటీ చెక్ చేస్తాం. మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చే వరకు మేం వదలం. మెంటర్ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ డే షెడ్యూల్ ఇస్తాం. అంటే ఇదొక ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. జూమ్ సెషన్స్, డౌట్ సాల్వింగ్ ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగం కొట్టాలనే కసి ఉంటే వెంటనే 9491370061కి వాట్సాప్ చేయండి. మీ కెరీర్ని సెట్ చేసుకునే బాధ్యత మాది. ఇక నెక్స్ట్ వర్డ్ అబ్నిగేషన్. ఇదొక నౌన్. దీని అర్థం డినాయల్ లేదా ఏదైనా తిరస్కరించడం. దీని మెమరీ ట్రిక్ ఏంటంటే అబ్బే నేను తినను జీ. ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ అత్తగారింటికి వెళ్లారు. అక్కడ వాళ్ళు మస్తు తిండి పెడుతున్నారు, మీరు ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. అప్పుడు మీరేమంటారు? అబ్బే నేను తినను జీ అని సున్నితంగా తిరస్కరిస్తారు గదా. అంటే మీరు దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు, డినై చేస్తున్నారు. దాన్నే అబ్నిగేషన్ అంటారు. నెక్స్ట్ వర్డ్ అబ్నార్మల్. ఇదొక యాడ్జెక్టివ్. దీని అర్థం నాట్ నార్మల్ లేదా అసాధారణమైనది. దీని సినోనిమ్ అన్యాచురల్. ఇది మస్తు ఈజీ. నార్మల్గా లేనిదే అబ్నార్మల్. ఏదైనా వింతగా కనిపిస్తే దిస్ ఈజ్ అబ్నార్మల్ బిహేవియర్ అంటాం. అంటే అది సహజంగా లేదు అని అర్థం. ఇప్పుడు మీరడిగినట్టు ఈ పదాలను ఇంకా లోతుగా వివరిస్తా. అబోర్డ్. ఇదొక నౌన్. దీని అర్థం హోమ్ లేదా నివాసం. దీని సినోనిమ్ డ్వెల్లింగ్. దీని మెమరీ ట్రిక్ ఏందంటే ఎ బాడీ అంటే ప్రతి బాడీకి ఉండటానికి ఒక చోటు కావాలి కదా, ఆ చోటినే నివాసం లేదా హోమ్ అంటాం. ద హంబుల్ అబోర్డ్ అంటే ఒక చిన్న ఇల్లు అని అర్థం. అంటే మన అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో, మనం ఎక్కడైతే నివసిస్తామో దాన్నే అబోర్డ్ అంటాం. నెక్స్ట్ వర్డ్ అబాలిష్. ఇదొక వర్బ్. దీని అర్థం రద్దు చేయడం, అంతం చేయడం లేదా టు క్యాన్సిల్. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే ఆ బోలి అంటే మన యాస లేదా భాష. ఆ బోలిని ఇప్పుడు ఎవరూ వాడట్లేదు, అది పూర్తిగా రద్దయిపోయింది లేదా క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. హిస్టరీలో మీరు వినే ఉంటారు, సతీ వాజ్ అబాలిష్డ్ అంటే సతీ సహగమనాన్ని రద్దు చేశారు అని. ఏదైనా ఒక చట్టాన్ని గాని ఒక పద్ధతిని గాని అధికారికంగా తీసేస్తే దాన్ని అబాలిష్ అంటాం. అంటే ఆ విషయం ఇక ఉండదు అని అర్థం. ఇక నెక్స్ట్ వర్డ్ అబార్ట్. ఇదొక వర్బ్. దీని అర్థం టు ఎండ్ సంథింగ్ ప్రీమెచ్యూర్లీ అంటే ఏదైనా ఒక పని పూర్తవ్వకముందే ఆపేయడం. దీని సినోనిమ్ ఎండ్. మనం సినిమాల్లో వింటుంటాం కదా, అబార్ట్ ద మిషన్ అని. అంటే ఆ మిషన్ని మధ్యలోనే ఆపేయండి అని. కంప్యూటర్ వాడేటప్పుడు కూడా ఏదైనా ప్రాసెస్ ఆగిపోతే అబార్ట్ అయిపోయింది అంటాం. దీన్నుంచే వచ్చిన ఇంకో వర్డ్ అబార్టివ్. ఇదొక యాడ్జెక్టివ్. దీని అర్థం అన్సక్సెస్ఫుల్ లేదా విఫలమైనది. దీనికి మెమరీ ట్రిక్ ఏంటంటే అబార్ట్ నుంచే వచ్చింది. ఇమాజిన్ చేసుకోండి, ఒక మిషన్ మధ్యలో ఆగిపోతే అంటే అబార్ట్ అయితే ఆ మిషన్ ఏమవుతుంది? అన్సక్సెస్ఫుల్ అవుతుంది కదా. సో ఏదైనా ప్రయత్నం చేసి అది ఫలించకపోతే దాన్ని అబార్టివ్ అటెంప్ట్ అంటారు. అంటే చేసిన పని బూడిదలో పోసిన పన్నీరైందే అన్నమాట. ఇక నెక్స్ట్ వర్డ్ అబ్రోగేట్. ఇదొక వర్డ్. దీని అర్థం రిపీల్ లేదా క్యాన్సల్. దీనికి మెమరీ ట్రిక్ ఏంటంటే ఆ బ్రో గేట్. మనోడు ఒకడు గేట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిండు. దాంతో వాని పాత రిజల్ట్ ని బోర్డు వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వాడు ఆ రిజల్ట్ ని రద్దు చేసి మళ్లీ అప్లై చేయాలి, రిపీల్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా చట్టాన్ని గాని రూల్ని గాని పూర్తిగా రద్దు చేస్తే అబ్రోగేట్ అంటాం. ఉదాహరణకి ఆర్టికల్ 370 వాజ్ అబ్రోగేటెడ్ అంటే ఆర్టికల్ 370 రద్దు చేయబడింది అని అర్థం. ఎబాలిష్ కి దీనికి చిన్న తేడా ఉంది. ఇది ఎక్కువగా చట్టపరమైన పదవుల రద్దుకు వాడతాం. నెక్స్ట్ వర్డ్ అబ్రప్ట్లీ. ఇదొక యాడ్వర్బ్. దీని అర్థం ఆకస్మికంగా లేదా సడన్ గా. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే అబ్రూపం. మన ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేయగానే ముఖం సడన్ గా ఎట్లా చేంజ్ అవుతుంది? వితౌట్ ఫిల్టర్ ఒకలా, విత్ ఫిల్టర్ సడన్ గా వేరేలా. అట్లా ఏదైనా ఊహించని విధంగా సడన్ గా జరిగితే దాన్ని అబ్రప్ట్లీ అంటారు. ద కార్ స్టాప్డ్ అబ్రప్ట్లీ అంటే కార్ సడన్ గా ఆగిపోయింది అని అర్థం. ఇక నెక్స్ట్ అబ్జార్బింగ్. ఇదొక యాడ్జెక్టివ్. దీని అర్థం ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ లేదా మనల్ని కట్టిపడేసేలా ఉండడం. దీని సినోనిమ్ ఎన్గ్రాజింగ్. దీని మెమరీ ట్రిక్ ఏందంటే ఇన్ గ్రాస్ అంటే గడ్డి నీళ్లను ఎట్లయితే పూర్తిగా పీల్చుకుంటుందో అలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతున్నప్పుడు మనం కూడా ఆ మ్యాటర్లో లీనమైపోతాం కదా. అట్లా ఏదైనా మస్త్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాన్ని అబ్జార్బింగ్ స్టోరీ అంటాం. నెక్స్ట్ వర్డ్ అబ్యూజ్. ఇదొక వర్బ్. దీని అర్థం తిట్టడం, నిందించడం లేదా బ్యాడ్ లాంగ్వేజ్ వాడడం. దీని సినోనిమ్ స్కార్న్. దీనికి మెమరీ ట్రిక్ ఏందంటే స్కోర్
అంటే ఇండియా క్రికెట్ టీం స్కోర్ తక్కువైతే కొంతమంది ఫ్యాన్స్ ప్లేయర్లని తిట్టడం స్టార్ట్ చేస్తారు కదా, అది తప్పు. కానీ గుర్తుపెట్టుకోవడానికి మంచి ఎగ్జాంపుల్. ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడితే అది అబ్యూజ్. ఇక నెక్స్ట్ అబిస్మల్. ఇదొక యాడ్జెక్టివ్. దీని అర్థం వెరీ డీప్ లేదా బాటమ్లెస్, అంటే అంతూ పొంతూ లేని లోతు. దీని మెమరీ ట్రిక్ ఏందంటే ఏ బీజ్, విత్తనం. మనం ఒక విత్తనాన్ని, సీడ్ని మొలకెత్తడం కోసం భూమిలో మస్తు లోతుగా పాతుతాం గదా, అట్లా అబిస్మల్ అంటే చాలా లోతైనది అని అర్థం. ఇంకో అర్థం ఏందంటే ఏదైనా చాలా దారుణంగా ఉంటే కూడా అబిస్మల్ అంటాం. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అబిస్మల్ అంటే వాని పర్ఫార్మెన్స్ మస్తు దారుణంగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ యాక్సెసరీ. ఇదొక నౌన్. దీని అర్థం అటాచ్మెంట్ లేదా అదనపు వస్తువు. ఇది మస్తు ఈజీ. మన ఫోన్కి ఉండే ఇయర్ ఫోన్లు, చేతికి పెట్టుకునే వాచ్లు, ఇవన్నీ యాక్సెసరీలే. అంటే మన ఒరిజినల్ బాడీకి మనం యాడ్ చేసుకునే అదనపు వస్తువులన్నమాట. చూసారా, 20కి పైగా కొత్త పదాలను ఎంత ఈజీగా నేర్చుకున్నామో. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. ఇట్లాంటి మస్త్ ట్రిక్స్ మన యాప్లో ఉన్నాయి. రివిజన్ కోసం ఈ వీడియోను మీరు భోజనం చేస్తున్నప్పుడు లేదా రిలాక్స్ అవుతున్నప్పుడు మళ్ళీ చూడండి. మీ దోస్తులకు కూడా ఈ ట్రిక్స్ షేర్ చేయండి. క్లాస్ 2లో మరిన్ని క్రేజీ ట్రిక్స్తో కలుద్దాం. ప్రిపరేషన్ని ఎంజాయ్ చేయండి, కష్టపడండి. సక్సెస్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఆల్ ద బెస్ట్ గాయ్స్.